హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీ సెట్ 2026 రిలేటెడ్గా ఈ యొక్క పీజీ సెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలో అన్నది స్టెప్ బై స్టెప్ మనం వీడియోలో అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియో కనుక క్లియర్గా చూసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ మీరే అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అంత డీటెయిల్డ్గా మనం వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో కాబట్టి వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే పీజీ సెట్ 2026 రిలేటెడ్గా మనం చేస్తున్న ఫస్ట్ వీడియో అనమాట ఇది. సో కాబట్టి పీజీ సెట్ రిలేటెడ్గా A to Z మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీజీ సెట్ ఏదైతే ఉందో ఇది ఏపీలో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి, అంటే గత 5 ఇయర్స్గా 2021 నుంచి ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి మన ఛానల్లోనే వీడియోస్ అయితే వస్తున్నాయన్నమాట. అంటే ఈ ప్రాసెస్ ఏదైతే కొత్తగా ఇంప్లిమెంట్ చేశారో అప్పటి నుంచి మనం వీడియోస్ అయితే చేస్తున్నాం. సో A to Z ప్రాసెస్ రిలేటెడ్గా ఐడియా ఉంది కాబట్టి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఓల్ రెస్పాన్సిబిలిటీ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ అయితే తీసుకుంటుందని చెప్పి నేనైతే చెప్తున్నాను. సో కాబట్టి ఇక మీద ఫర్దర్గా వచ్చే పీజీ సెట్ రిలేటెడ్గా వీడియోస్ని కూడా పూర్తిగా అయితే చూడండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి స్టార్టింగ్లోనే చెప్తున్నా అంటే వీడియో అనేది లెంత్ అయితే రావచ్చు, ఒకసారి అయితే గమనించండి. పీజీ సెట్ రిలేటెడ్గా డెడికేటెడ్గా మాత్రమే మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. అందులో ఈ సెట్ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా మనకు స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ కావచ్చు, వీటన్నిటి రిలేటెడ్గా కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ డిగ్రీ తర్వాత పీజీతోనే ఆగదు. ఏమన్నా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా మనకు వస్తున్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో షేర్ అయితే చేస్తాను. ఎవరైనా లేకపోయినట్టయితే జాయిన్ అవ్వండి. సో అన్నిటికీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, గమనించండి. సో ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలి పీజీ సెట్ రిలేటెడ్గా అన్నది గమనించినట్టయితే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించండి. ఇందులో మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 4 స్టెప్స్ని ఉపయోగించి మీరు అనేది పీజీ సెట్కి అయితే అప్లై చేసుకుంటారు. ముందుగా అసలు ఇంపార్టెంట్ డేట్స్, అలానే ఎంత ఫీజు పే చేయాలన్న డీటెయిల్స్ అన్నది మనం ఇప్పుడు ఒకసారి అయితే గమనిద్దాం. మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు నోటిఫికేషన్ అనేది 7th మనకు ఫిబ్రవరి రావడం జరిగింది. అలానే మనకు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం వచ్చి February 9th, అంటే నిన్నటి నుంచి మనకు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయడానికి అంటే March 9th అయితే ఉంది. ఒక్కసారి అయితే మీరు గమనించండి. ఇక యాజ్ యూజువల్గా మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి May 5th to May 11th అయితే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. తర్వాత హాల్ టికెట్స్ వచ్చి April 21st రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ యొక్క ఏదైతే మీరు ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నారో దీనికి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది అన్నది గమనించినట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కసారి గమనించండి. మీరు ఈ యొక్క పీజీ సెట్ ఏదైతే ఉందో ఈ పీజీ సెట్లో మీరు అప్లై చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ యొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇండివిజువల్గా ఫీజు అయితే ఉంటుంది, గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనము ఏదైతే కోర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, అందులో ఉన్న సబ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనం ఎలిజిబుల్ అవుతామని చెప్పి చాలామంది అయితే అనుకుంటారు. ఎందుకంటే 2021-22లో ఇదే ప్రాబ్లం చాలామంది అయితే ఫేస్ చేశారు. అప్పుడు మళ్ళీ మనం మెయిల్స్ పెట్టి స్టార్టింగ్లో కాబట్టి వాళ్ళు ఆల్ సబ్జెక్ట్స్కి యాక్సెప్ట్ చేశారు, బట్ ఇప్పుడైతే చేయరు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ కెమిస్ట్రీ తీసుకుందాం అనుకుంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. లేదు కెమిస్ట్రీతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయి అని అవి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి సపరేట్గా మీరు ఈ యొక్క ఫీజు అనేది ప్రతి సబ్జెక్ట్కి సపరేట్గా ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఓన్లీ కెమిస్ట్రీ తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి కూడా ఎలిజిబుల్ అవుతాము అని ఎవరైతే అనుకుంటున్నారో అది కంప్లీట్లీ రాంగ్. సో కేర్ఫుల్గా అయితే ఉండండి. సో ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత ఫీజు ఉంటుంది అంటే ఓసీ వాళ్ళకి 850 రూపీస్ ఉంటుంది. అలానే మనకు బీసీ వాళ్ళకి 750 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇవి ఫీజెస్ యొక్క డీటెయిల్స్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంత ఫీజు అనేది పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 సబ్జెక్ట్స్కి అప్లై చేస్తుంటే 850 into 2 ఏదైతే మనకు 1700 వస్తుందో అది మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఇక అఫీషియల్ వెబ్సైట్లో స్టెప్ 1 స్టెప్ 2 అన్నది మనం క్లియర్గా అయితే గమనిద్దాం. ముందుగా అప్లై చేయాలి అనుకున్నట్టయితే స్టెప్ 1 మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటెడ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ అని చెప్పి అది మనకు ఎడిట్ చేయడానికి లేకోకుండా అయితే ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు
డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ నేమ్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. తర్వాత మొబైల్ నెంబర్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ అనేది చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా కమ్యూనికేషన్స్కి కానీ ఓటీపీస్కి కానీ మీరు ఏదైతే కౌన్సిలింగ్లో వచ్చే ఓటీపీస్ కానీ సీట్స్ అలాట్మెంట్ అప్పుడు కానీ మొబైల్ నెంబర్ చాలా యూజ్ అవుతుంది. సో కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇస్తున్న మొబైల్ నెంబర్ ఎవరిది అని అడుగుతారో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదన్నా ఉంటే అది ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి. ఫ్రెండ్స్ మెయిల్ ఐడి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏమన్నా ఇష్యూస్ ఉండి అవి సాల్వ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మెయిల్ ఐడి నుంచి మీరు అఫీషియల్స్కి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు ఇష్యూస్ ఏమున్నా కూడా ఈజీగా అయితే సాల్వ్ అవుతాయి. ఆ యొక్క మెయిల్ ఐడితో అయితే డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తారు ఈజీగా. తర్వాత మీ యొక్క కేటగిరీ ఓసీనా, బీసీఏనా, బీసీబీనా అని అయితే ఉంటుంది. సో ఇది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఫిజికలీ హ్యాండిక్యాపా కాదా అని అయితే అడుగుతారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు సబ్జెక్ట్ అన్నది డ్రాగ్ చేసినట్టయితే చాలా వరకు మనకు సబ్జెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అది మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా సెలెక్ట్ చేసుకొని యాడ్ అన్నది మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్ యాడ్ అయింది. సో ఇప్పుడు మీరు ఇంకొక సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే సేమ్ అగైన్ అదే సబ్జెక్ట్స్లో క్లిక్ చేసి ఇంకొక సబ్జెక్ట్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాన్ని కూడా యాడ్ అన్న దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే అది కూడా యాడ్ అవుతుంది. సో ఇలా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాల్సి ఉంటుందో అన్ని సబ్జెక్ట్స్ మీరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్క సబ్జెక్టే సెలెక్ట్ చేసుకొని తీరా ఎగ్జామ్ అయిపోయి కౌన్సిలింగ్ తర్వాత నాకు ఈ సంబంధించిన సబ్జెక్ట్లో ఉన్న కాలేజ్ చూపించట్లేదు అంటే అది మీ ఫాల్ట్ అవుతుంది. సో కాబట్టి ఇలా రిజిస్టర్ అయ్యేటప్పుడే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలో అన్ని సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు పేమెంట్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా? మోస్ట్లీ ఏటీఎం కార్డ్ నుంచే చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది, ఇది కూడా మీరు టిక్ మార్క్ అయితే వేయండి. వేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అన్నది ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అన్నది నేను యూజర్ మాన్యువల్ చూసి అయితే చెప్తాను. ఎందుకంటే ప్రజెంట్ నేను ఎవరిది అప్లై చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే అన్నది దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ క్యాన్సిల్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని అన్నీ ఓకే ఉన్నట్టయితే కన్ఫర్మ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్న ఏదైతే ఫీజు ఉందో అది చూపిస్తుంది. లేదు రెండు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనం చూసిన ఫీజు ఇంటూ 2 అన్నది పడుతుంది. సో 850 ఉంటే 850 ఇంటూ 2, లేదు 500 ఉంటే 500 ఇంటూ 2 ఆ విధంగా అయితే పడుతుంది, గమనించవచ్చు. సో కన్ఫర్మ్ క్లిక్ చేసి మీ యొక్క ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ మనం పే అన్నది క్లిక్ చేసినట్టయితే ఏదైతే ఏటీఎం కార్డు యొక్క బ్యాంక్స్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుందో అది ఎంటర్ చేస్తే పేమెంట్ అన్నది కట్ అవుతుంది. సో ఇలా పేమెంట్ అన్నది మనకు సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ గమనించినట్టయితే పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పి ఒక రెఫరెన్స్ ఐడి అయితే ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేని మీరు ఫర్దర్గా ముందుకైతే వెళ్ళలేరు. కాబట్టి ఈ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇక నో యువర్ పేమెంట్ స్టేటస్. ఈ నో యువర్ పేమెంట్ స్టేటస్లో మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి తెలుసుకోవడానికి ఈ నో యువర్ పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా థర్డ్ స్టెప్ ఏదైతే ఫిల్ అప్లికేషన్ అని ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు థర్డ్ స్టెప్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ థర్డ్ స్టెప్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పేమెంట్ మీరు చేసిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది అని చెప్పాం కదా, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయడం అయితే చేయాలి. సో ఇలా క్లిక్ చేసి అయిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యాక్చువల్గా పీజీ సెట్ ఏదైతే 2026 ఉందో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇవి A to Z నేను క్లారిటీగా అయితే చెప్తాను, కేర్ఫుల్గా అయితే వినండి. చాలా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా మిస్టేక్ చేస్తే మాత్రం అగైన్ మళ్ళీ కరెక్షన్ డేట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మాత్రం మనకు కౌన్సిలింగ్లో చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఆటోమేటెడ్గా పైన డీటెయిల్స్ అయితే వచ్చి ఉంటాయి. కింద మీరు గమనించినట్టయితే మీరు ఏవైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటారో ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ విజిబుల్ అయితే అవుతాయి. సో ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి, విజిబుల్ అవుతుంది.
అవుతున్నాయా లేదా అని చెప్పేసి. తర్వాత ఏంటి అంటే క్యాండిడేట్ డీటెయిల్స్. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్‌లో మీ నేమ్ ఆల్రెడీ ఇచ్చుంటారు కాబట్టి ఆటోమేటెడ్‌గా వస్తది. సో, ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేము, మీ యొక్క మదర్ నేము, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండరు, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మీ యొక్క ఆపార్ ఐడి, అలానే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆపార్ ఐడి లేదు అంటే మాత్రం ఎంటర్ చేయకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్టయితే మీరు డిజిలాకర్‌లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్‌లో ఆపార్ ఐడి అని సెర్చ్ చేయగానే మనకి రావడం జరుగుతది. దాంట్లో ఒకసారి మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్‌తో రిజిస్టర్ అయితే మీకు ఆపార్ ఐడి రావడం అనేది జరుగుతది. సో, ఇక రేషన్ కార్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర రేషన్ కార్డ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు మేము పీజీ చదువుతున్నాము అంటే మనకు మెయిన్‌గా ఒక థాట్ ఏముంటది, అరే ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తది, మనం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే వాళ్ళే పే చేస్తారని చెప్పి మనకు ఒక థాట్ అయితే ఉంటది. కానీ ఫీజు రియంబర్స్‌మెంట్ ఎప్పుడు వస్తది అంటే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆర్ఎల్స్ రేషన్ కార్డు ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తది. సో, కాబట్టి మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే మాత్రం వాటి నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత మనకు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అని అయితే ఉంటుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అయితే అడుగుతారు. ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమ్ ఎంత ఉంది అని అయితే అడుగుతారు. అవి ఒకసారి క్లియర్గా గమనించి అది ఎంటర్ చేయండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంది కదా, అది మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అంటే మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్రో మాకు ఇన్కమే ఉండదు మరి సర్టిఫికేట్ ఎట్లా అంటే ఇక్కడ మీ పేరెంట్స్ యొక్క ఇన్కమే మీ ఇన్కమ్గా అయితే చూపిస్తారు. సో, కాబట్టి మీరు మీ సేవకు వెళ్ళేసి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొత్తవి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, గమనించండి, 2026లో తీసుకున్న క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే మీరు కౌన్సిలింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో, 2025, 2024లో మీరు అప్లై చేసినట్టయితే వాటిని యాక్సెప్ట్ అయితే చెయ్యరు. సో, కాబట్టి 2026లో తీసుకున్న ఏవైతే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఉంటుందో అవి మాత్రమే నెంబర్స్ ఎంటర్ చేయండి. సో, ఈ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత వచ్చిన డీటెయిల్స్ మీవే కాదా అన్న చెక్ చేసుకొని ఎస్ఆర్ నో అని అయితే ఉంటుంది, అది ఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ సేమ్ ఇక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీకు కింద డీటెయిల్స్ చూపిస్తాయి, అది మీద కాదా సెలెక్ట్ చేసుకొని మీరు ఫర్దర్గా ముందుకైతే వెళ్తారు. సో, ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రిలేటెడ్గా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిమందికి 2 ఉంటాయి, కొద్దిమందికి 3 ఉంటాయి, కొద్దిమందికి ఒకటే ఉంటుంది, అసలు ఇంకా ఏమీ లేకుండా కూడా ఉంటారు. సో, మీకు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఓన్లీ సెలెక్ట్ చేస్తే అయిపోదు. మీరు ఎగ్జామ్ రాసి మీకు ర్యాంక్ వచ్చి మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆఫ్లైన్లో వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో, మోస్ట్లీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు అయినా ఉండొచ్చు, లేదంటే పద్మావతి ఏదైతే కాలేజ్ తిరుపతి ఉందో అక్కడైనా ఉండొచ్చు. సో, కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ మనకి ఎలానో స్టార్టింగ్లో ఎస్ పెట్టింటే డీటెయిల్స్ వస్తాయి, నో పెట్టింటే ఇంకడేం రావు. ఇక్కడ మైనార్టీయా నాన్ మైనార్టీ అంటే ప్రాబ్లం లేదు. మైనార్టీ అయినట్టయితే క్రిస్టియనా, ముస్లిమా, బుద్ధిమా ఇవన్నీ అయితే అడుగుతారు, అవి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతారు. ఇవన్నీ కూడా కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, అటు ఇటు ఎంటర్ చేసిన ప్రాబ్లం అయితే లేదు, హౌస్ నెంబర్స్ ఇవన్నీ. బట్ స్టేటు, డిస్టిక్, మండలు ఇవైతే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నా, ఈమెయిల్ ఐడి ఇస్తున్నా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము చాలామంది కామెంట్స్ అయితే చూసాం, చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేసి అడుగుతున్నారు, అన్న ఫోన్ నెంబర్ రాంగ్ ఉంది, మాకు మెసేజ్ ఏం రావట్లేదు, ఏం చేయాలి అని చెప్పి ఇలా చాలామంది స్టూడెంట్స్ అడిగారు. అందరికీ గైడ్ చేశామన్నమాట. సో, కాబట్టి అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్లోనే చెప్తున్నాం. సో, కాబట్టి 1కి 2 సార్లు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చెక్ చేసుకొని మీరు ఎంటర్ అయితే చేయండి. సో, సేమ్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు ఎంటర్ అయితే చేయండి. సో, ఆ తర్వాత నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది, ఒక్కసారి అయితే గమనించండి. దాని తర్వాత ఏంటి అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అన్న చోట మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ అనేది ఆటోమేటెడ్గా ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత నేమ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ అని అయితే ఉంటుంది, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటారు. తర్వాత మనకు డిగ్రీ అన్న సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మనకు ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, అంటే మీకు డిగ్రీలో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ యొక్క సబ్జెక్ట్స్లో మీకు ఇష్టమైన ఏవైతే 3 సబ్జెక్ట్స్ ఉంటాయో, మెయిన్గా మేజర్ సబ్జెక్ట్స్
సబ్జెక్ట్స్ అని అయితే అడుగుతారు. కానీ మీకు ఏదైతే ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయో, అంటే మీరు తీసుకున్న స్పెషలైజేషన్ రిలేటెడ్గా ఏవైతే మీకు ఇష్టమైన 3 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ 3 సబ్జెక్ట్స్ నేమ్స్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నేమ్, తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్, ఆ తర్వాత మీరు ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అయ్యారు. ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు 2026లో పాస్ అవుతున్నట్టయితే 2026 అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను 2024లో పాస్ అయ్యాను, ఇప్పుడు పీజీ చేస్తున్నాను అంటే 2024 అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి చాలా కేర్ఫుల్గా ఇవ్వండి ఫ్రెండ్స్. గ్రూప్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అనేది మీకు నచ్చిన సబ్జెక్ట్స్ అయితే ఇవ్వండి, ప్రాబ్లం అయితే ఏం కూడా ఉండదు. సో ఆ తర్వాత ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ అని ఉంది కదా, ఇక్కడ మీ 10th క్లాస్ అర్బన్లో అయిందా రూరల్లో అయిందా అంటే ఒకవేళ పల్లెటూరులో మీరు 10th చదివినట్టయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి, లేదు టౌన్ కానీ సిటీ కానీ ఉన్నట్టయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఏదైతే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్లో కూడా మీరు ఇంటర్మీడియట్ టౌన్లో చదివారా సిటీలో చదివారా ఈ రెండిట్లో ఉన్నట్టయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి, లేదు పల్లెటూరులో చదివినట్టయితే మనకు రూరల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, ఆ తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్. సో గ్రూప్ సబ్జెక్ట్స్లో సింపుల్గా మ్యాథమెటిక్స్ ఏదైతే గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మనకైతే అడుగుతారు. మోస్ట్లీ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది, అది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిమంది ఏంటి అంటే డబల్ పీజీ అనేది చేస్తూ ఉంటారు. అంటే డిగ్రీ అయితే అయిపోయింది, డిగ్రీ తర్వాత నేను ఒక ఎంబీఏనో ఎంసీఏ కంప్లీట్ చేశాను, దాని తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు పీజీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మీకు డబల్ డిగ్రీ అవుతుంది కదా. సో అప్పుడు ముందు ఏదైతే మనకు మాస్టర్స్ ఉంటుందో ఆ యొక్క ముందు ఉన్న మాస్టర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది డిగ్రీ చోట మేబీ ఇంకా ఏదైతే డిఫరెంట్ ఉందో మీరు ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, అదే ఎంటర్ చేస్తారు. యూనివర్సిటీ నేమ్ ఆఫ్ ది కాలేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్. సో ఇట్లా మీరు ఏవైతే డబల్ పీజీస్ ఉన్నా, డబల్ డిగ్రీస్ ఉన్నా, వీటి అడిషనల్ క్వాలిఫికేషన్లో అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీరు ఎంటర్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డబల్ పీజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. సో ఇది మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ కూడా 9th క్లాస్ నుంచి ఇప్పుడు డిగ్రీ 3rd ఇయర్ వరకు మీరు ఎక్కడ చదివారు అన్నది ఇక్కడ డేటా అయితే అడుగుతారు. డిస్ట్రిక్ట్ అడుగుతారు, తర్వాత ప్లేస్ ఆర్ విలేజ్, తర్వాత స్కూల్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఆ యొక్క క్లాస్కి మీరు ఎప్పుడు ఏ ఇయర్లో అపియరెన్స్ అయ్యారు, ఏ ఇయర్లో అది పాస్ అయితే అయ్యారు. కొద్దిమంది ఇంటర్ కానీ డిగ్రీ కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసింది ఒక ఇయర్లో ఉంటుంది, ఒక ఫెయిల్ అయ్యేసి ఇంకొక ఇయర్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. సో ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ గమనించండి. ఇక్కడ ఏదైతే మీరు ప్లేస్ ఆఫ్ స్టడీలో డీటెయిల్స్ ఇస్తారో వీటిని బేస్ చేసుకొని మీరు లోకలా నాన్ లోకలా అన్నది డిసైడ్ అవుతుంది. లోకలా నాన్ లోకలా డిసైడ్ అయ్యి దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లారిటీగా మీకు ఎక్కడ అయితే చెప్పరు. మీరు ఒకసారి మన ఛానల్లో లాస్ట్ 5 years నుంచి పీజీ సెట్ రిలేటెడ్గా వీడియోస్ అయితే చూడండి, థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ మీకు దొరుకుతాయి. అంత డీటెయిల్గా మనం అయితే చెప్పడం జరుగుతుంది. సో అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకండి. సో దాని తర్వాత మనకు లోకల్ ఏరియాలో ఆటోమేటెడ్గా అయితే వచ్చేస్తుంది. మోస్ట్లీ తెలంగాణ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉండదు, అది మెయిన్గా మీరైతే గమనించండి. తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు ఇంకా నిన్ననే అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి మోస్ట్లీ పేమెంట్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వకపోవచ్చు, దాంతో మాత్రాన మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక 2 రోజులు ఆగి ట్రై అయితే చేయండి. సో ఇలా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ అయితే వస్తాయి. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా అయితే ఉంటుంది. సో ఎవరైతే స్టార్టింగ్లోనే అప్లికేషన్ ఫిల్ చేస్తారో వాళ్ళు పెట్టిన ఏవైతే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయో మోస్ట్లీ 99% ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అనేది పడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రిఫరెన్స్ 1లో మీరు ఏ ప్లేస్లో అయితే నివసిస్తున్నారో, ప్రజెంట్ లివింగ్లో ఉన్నారో ఆ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 2nd ప్లేస్, 3rd ప్లేస్, 4th ప్లేస్ మీరు నివసిస్తున్న ప్లేస్కి సరౌండింగ్స్ ఉన్న ప్లేసెస్ అనేది ప్రిఫరెన్సెస్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రిఫరెన్సెస్ ఏంటి అంటే మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఇవ్వాలి అన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటున్న ప్రిఫరెన్స్. సో స్టార్టింగ్లో అప్లై చేసే వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే సెంటర్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో అన్నది బిలో 50 KB అయితే ఉండాలి, గమనించండి. సిగ్నేచర్ వచ్చేటప్పటికి బిలో 30 KB అయితే ఉండాలి, గమనించండి. ఒకవేళ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కనుక మోర్ దాన్ 50 KB, మోర్ దాన్ 30 KB ఉన్నట్టయితే భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి కన్వర్ట్ ఫోటో బిలో 50 KB అని సెర్చ్ చేయగానే ఏవో ఒక వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఆ
వెబ్సైట్స్ను మీరు మీ ఫోటో అప్లోడ్ చేసి ఈజీగా కన్వర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని అవి అప్లోడ్ అయితే చేయవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇంతటి వరకు మీరు వచ్చిన తర్వాత కింద ఏముంటుంది అంటే ఒక డిక్లరేషన్ అయితే ఉంటుంది, ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది, తర్వాత సేవ్, ఆ తర్వాత ప్రివ్ ఆర్ సబ్మిట్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే టిక్ మార్క్ ఉందో దీన్ని క్లిక్ చేసి మీరు సేవ్ చేసినట్టయితే మీ యొక్క ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సేవ్ అయినట్టు. సో అగైన్ మీరు ఇంకొకసారి లాగౌట్ చేసి లాగిన్ చేసినా కూడా మీరు ఇచ్చినవి ఆల్రెడీ సేవ్ అయితే అయి ఉంటాయి. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మీరు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గరకు వచ్చి ఆగిపోయారు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని, ఒక 2 రోజుల తర్వాత మీరు అప్లై చేద్దాం అనుకున్నారు. సో అప్పుడు ఏంటి, మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ సేవ్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎంతవరకు అయితే ఎంటర్ చేస్తారో అది మీరు సేవ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అయినప్పుడు ఆ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మళ్ళీ మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఆ విధంగా సేవ్ అనేది యూజ్ అవుతుంది, ఒకసారి గమనించండి. సో సేవ్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే ప్రివ్ అండ్ సబ్మిట్ అని అయితే ఉంది కదా, మీరు దానిపై అయితే క్లిక్ చేయండి. మీరు వన్స్ అలా క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది అన్నది గమనించినట్టయితే సింపుల్గా మనకు స్క్రీన్ అన్నది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మాడిఫై ఆర్ కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని అయితే అడుగుతుంది. అంటే మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశాయో అవన్నీ ఒకసారి చూసుకోమని అయితే చెప్తారు. అవి చెక్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మాడిఫై అనేది క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకుంటారు. లేదు మాడిఫికేషన్స్ అయితే ఏం అవసరం లేదు, మాకు ఉన్నదంతా కరెక్ట్గా ఎంటర్ చేసాము అంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అన్నది మీరు క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. మీకు ఇలా రెడ్ కలర్లో ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అని రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంది. సో ఇవి జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇందాక ఏదైతే ఫిల్ చేసిన అప్లికేషన్ ఉంటుందో అది మీరు ప్రింట్ తీసుకోవడానికి మీకు ఓపెన్ అయితే అవుతుంది. లేదు అనుకున్నా కూడా అఫీషియల్ వెబ్సైట్లో 4th స్టెప్ ఉంది కదా, ఆ 4th స్టెప్లోకి వెళ్ళి కూడా మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇలా మనకు ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది మనకు పీజీసెట్ ఎగ్జామ్ మీరు ఏదైతే రాయడానికి వెళ్తారో అక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మోస్ట్లీ ప్రింట్అవుట్తో పాటు ఈ యొక్క ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో దీనిపైన గెజిటెడ్ ఆఫీసర్తో మీరు సైన్ చేయించుకొని తీసుకెళ్ళాలి. అంటే గ్రీన్ ఇంక్తో ఎవరైతే సైన్ చేస్తూ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళతో మీరు సిగ్నేచర్ చేయించుకోవాలి. మరి ఎవరు దొరుకుతారు మాకు అంటే సింపుల్గా మీరు చదువుతున్న కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి, ప్రిన్సిపల్ గారు అయితే సైన్ చేస్తారు. సో ఈ తీసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తారు. దీంతోపాటు హాల్ టికెట్, ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడ మీ యొక్క ఇన్విజిలేటర్ ముందు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్తో మనకు తంబు కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది, అది వాళ్ళైతే తీసుకుంటారు. సో ఇంతటితో మీ యొక్క పీజీ సెట్ ఏదైతే అప్లై చేయడం ఉందో అది కంప్లీట్గా మనకు ఎండ్ అయిపోయినట్టే. సో కాబట్టి ఇది చాలా వరకు అయితే గమనించండి. ఒకవేళ ఇలా అప్లై చేసిన తర్వాత కూడా మీరు సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు సబ్జెక్ట్స్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు పీజీ సెట్కి సంబంధించి మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు అప్లై చేసిన తర్వాత కూడా మీరు సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో కాబట్టి కేర్ఫుల్గా మీకు స్టార్టింగ్లోనే ఒకసారి అయితే క్లియర్గా చూసుకొని మీరు అప్లై అయితే చేయండి. ఇంకా ఏంటి గమనించాల్సిన మెయిన్ పాయింట్స్ అంటే లాస్ట్ డేట్లోపు మీరు అప్లై అయితే చేయండి. ఇంకా మేము చూసుకున్నట్టయితే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ అంతే పీజీ సెట్ రిలేటెడ్గా ఇదివరకు స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు వీడియో లెంత్ అయితే వస్తుందని అయితే చెప్పాను. సో 23 minutes దాకా వీడియో అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. అగైన్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. పీజీ సెట్ రిలేటెడ్గా టెలిగ్రామ్ ఛానల్ డెడికేటెడ్గా మనం క్రియేట్ చేయడం జరిగింది, అందులో జాయిన్ అవ్వండి. తర్వాత వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో మనకు క్లియర్గా ఏదైనా జాబ్ అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. అర్థాయి కానీ ఇవన్నీ కూడా ఛానల్స్ అయితే ఉంటాయి. ప్రతి దాంట్లో మనకు మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇదంతా కాదు, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మన ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయడానికి, మాకు మెసేజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు మెసేజ్ చేసినట్టయితే మేము ఒకసారి మెసేజ్ చూసి మీ డౌట్కి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆపర్చునిటీ కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి. డైరెక్ట్ మెసేజ్ చేయడానికి కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.